ప్రభు యొక్క మహాకృపను బట్టి 4వ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచినట్లయితే మేము ఈ స్థలాల్లో మీ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ మహాకృపను బట్టి ప్రభా ఈ పునరుద్ధాన దినమున ఈ 4వ ఆరాధనలో మరి ఎక్కడి నుండి ప్రభా బిడ్డలు నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు. ఆ స్థలములన్నిటిలోనూ ప్రభు నీవే నీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ లైవ్ ద్వారా మరి ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభు మీరు తాకి నిన్ను సేవించు ఆరాధన మందిరంగా, నిన్ను ప్రార్థించే గృహంగా ప్రతి గృహము ఉండగలిగినట్లు దీవించమని కోరుచుంటున్నాం. ఈ కొద్ది సమయాన్ని దీవించండి. మా మనస్సులను విప్పి ప్రభా మేము మిమ్మలను సంతోషంతో ఆరాధించినట్లు పాడుచున్న పాటల యందు, ఆరాధన వాక్యం యందు, అలాగనే ప్రభు వర్తమానముల యందు, సమస్త విషయాల యందు నీ ఆత్మాధీనంలో ఈ యొక్క కార్యం జరుగునట్లు కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కొంత సమయం మనము ప్రభుని స్తుతించి స్తుతి పాటలతో ప్రభుని ఆరాధిద్దాం. అందరం దయచేసి మరి పాటల ద్వారా ప్రభుని స్తుతించుదాం. God, our help in ages past, our hope for years to come, our shelter from the stormy blast, and our eternal home. Under the shadow of thy throne, thy saints have dwelt secure. Sufficient is thine arm alone, and our defense is sure. Before the hills in order stood, or earth received a frame. From everlasting thou art God, to endless is the same. 1,000 ages in thy sight are like an evening gone, short as the watch that ends the night before the rising sun. Time like an ever-rolling stream bears all its guns away. They fly forgotten as a dream dies at the opening day. Oh God, our help in ages past, our hope for years to come.
नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है शुद्धि, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है यीशु तेरा नाम सबसे ऊंचा है। यीशु तेरा नाम सबसे ऊंचा है। यीशु तेरा नाम सबसे ऊंचा है। The splendor of the King, clothed in majesty, let all the earth rejoice, all the earth rejoice. He wraps himself in light, darkness tries to hide, trembles at his voice, trembles at his voice. How great is our God! Sing with me, how great is our God! Oh, we'll see how great is our God! Age he stands, and time is in his hand, beginning and the end, beginning and the end. Godhead three in one, the Spirit, Son, Lion and the Lamb, Lion and the Lamb. How great is our God! Sing with me, how great is our God! Oh, we'll see how great is our God! How great is our God! Sing with me, how great is our God! Oh, we'll see how great is our God! How great is our God! Sing with me, how great is our God! Oh, we'll see how great is our God! Name of God, He's the name above all names. You are worthy of our praise, and my heart will sing how great is our God. Name above, He's the name above all names. You are worthy of our praise, and my heart will sing how great is our God.
our God. How great is our God. Sing with me, how great is our God. Oh, we'll see how great is our God. నా సర్వం నా కోట నా దుర్గం నీవే నీవే ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు నేను విడువను దేవా నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి నే నడిచెదను దేవా నే నడిచెదను నే నడిచెదను దేవా నే నడిచెదను నే నడిచెదను దేవా. నా సర్వం నా కోట నా దుర్గం నీవే నీవే ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు శోధనలో నన్నాదరుని నా తలపైకెత్తావు నేను విడువను దేవా నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి నే నడిచెదను దేవా నే నడిచెదను నే నడిచెదను దేవా నే నడిచెదను నే నడిచెదను దేవా. ఇంతవరకు పాటల ద్వారా మనం ప్రభువుని స్తుతించాం. మరి ఆరాధన వాక్యం విందాం. దేవుని దాసులు ప్రభాకర్ గారు మనకు ఆరాధన వాక్యాన్ని వినిపిస్తారు. ప్రభు యొక్క ఆరాధన వాక్యాన్ని మనందరం శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమున చేరి వచ్చిన అందరికీ మరియు లైవ్లో వీక్షిస్తున్న అందరికీ కూడా క్రీస్తు శుభములు. మరొకసారి 4th సర్వీస్లోకి మనం కూడా ఆరాధనలోకి ప్రవేశించాం. మరొకసారి మనము మన మనసులను పరిశీలించుకొని ఆరాధన వాక్యంలోనికి ప్రవేశించినట్టుగా ప్రభు సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు కలిసి గట్టిగా చదువుకుందాం. Deuteronomy chapter 7 verse 6 to 9 reading
వర్సెస్ ఆల్ టుగెదర్ ప్లీజ్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తుల రాజైన ఫరో చేత మిమ్మను విడిపించాను. ప్రభు సాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మా పరిశుద్ధులకు మా తండ్రి, మా గొప్ప దేవ, ఘనమైన దేవని పాదం స్తోత్రములు. మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ దినంలో, ఈ యొక్క ఫోర్త్ సర్వీస్లో మమ్మల్ని అందరికీ కూడా మేము నిరీక్షించి వీక్షించి మా మనసులందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించి పరీక్షించుకొని పరిశీలించుకొని ముందుకెళ్ళగలకు సాయం తీర్చండి. అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా, అనేక మాసములుగా ప్రభావం పడుతుంది. మమ్మల్ని కూడా మమ్మల్ని రక్షించి మీకు దయా సంకల్పం చేత మరొక దినాన్ని, మరొక సమయాన్ని, మరొక ఏడాది మాకు దయచేసిన వాళ్ళ స్తోత్రములు. ఈ కుడికి నిమిత్తమై ఆది అంతా మీరే నడిపించండి. మీ నోటి బూరగా మర్తను వాడుకోనండి. శిలువ చాటును మరుగు చేసుకోనండి. ఈ కుడికి ఆది అంతా మీరే నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన, వర్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ లైఫ్, నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్ లైఫ్, ఫర్ ఆల్ ద పీపుల్ ద వర్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆరాధన అనేటువంటిది మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాలి. మానవుని జీవితం మనుగడకు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనం ఏమి ఇచ్చాము, ఏం తీసుకొని వచ్చాము ఆయన సన్నిధిలోకి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కూడా కోరుకున్నటువంటిది హృదయపూర్వక స్తుతి, ఆరాధన. మరియు ఆయన చేసినటువంటి మహోపకార్యములు ఏమిటని మనం కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా చూస్తే, మోషే నాయకత్వంలో నడిపించబడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి, ఇజ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి కొన్ని నియమాల గురించి చూస్తే, మన తండ్రులకు చేసిన ప్రమాణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసిన ఆశ్చర్యక్రియములు ఎన్నో గొప్పవి. కాబట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము అని చెప్పేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా 6వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా, 7వ వచనంలో మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఏమంటున్నాడు? సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే. అయితే పైభాగంలో నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకొనెను. స్వకీయ జనము, సొత్తైన ప్రజలు, ఆయన ప్రజలకు ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. ఇంగ్లీష్లో ద హోలీ నేషన్, ది గాడ్ చూజన్ ఈజ్ ద హోలీ నేషన్. ప్రత్యేకించబడిన జన సమూహాన్ని ప్రత్యేక జనాంగంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏర్పరచుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను అన్న దాని గురించి మోషే చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందుని బట్టి మన పితరులకు చేసిన వాగ్దానం బట్టి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం బట్టి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని స్తుతించడం బద్ధులమై ఉన్నాము అన్న దానికి చెప్పిన సారాంశం. ఎక్కడ నుండి? దాస్యమైన కాడి కింద నుండి, ఐగుప్తు చెర నుండి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా విడిపించడానికి మోషే నాయకత్వంలో మోషే చెప్పేటువంటి మాటలను బట్టి ఇజ్రాయెల్ ప్రజలు పెడచెవిని బట్టి చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్ని మహోపకార్యములు చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు సనుగుతూ గొనుగుతూ వచ్చినటువంటి సందర్భములు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడు 6వ వచనంలో, యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనుట, చూజన్. ఎందుకు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు స్వకీయ జనముగా అంటే, తనకిష్టమైన ప్రజలను వారి పాపంలో నుండి విడిపించడానికి సంసిద్ధంగా తనకిష్టమైన ప్రజలందరినీ కూడా స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి కూడా మీరందరూ కూడా దేవుని ఆరాధింపబద్ధులమై ఉన్నాము అన్నదానికి చెప్పేటువంటి మాట కనిపిస్తూ ఉంది. చూడండి, పేతురు రాసిన పత్రికలో స్వకీయ జనము అన్న మాటకు ఒక మంచి మాట వ్రాయబడతా వచ్చింది. పేతురు రాసిన
మొదటి పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. కట్టువారు వాక్యమును కవిదలే త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడరి. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరంట ఈ ఇజ్రాయేల్ ప్రజలు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు స్వకీయ జనంగా తన సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నాడంటే దేవుని సొత్తైన ప్రజలైన ఉన్నారంట. రాజులైన యాజక సమూహము, ఏర్పరచిన వంశమును, పరిశుద్ధ జనమునంట, ద హోలీ నేషన్. అందుకే ప్రవీణ యేసుక్రీస్తు వారికి వచ్చే మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి యేసు అని పేరు పెట్టబడెను. కానీ ప్రజలందరినీ కూడా విమోచించడానికి, తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకోవటానికి, తన స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకోవటానికి ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహంలో కూడా ఆ గుంపులో చేర్చడానికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా వ్రాయబడుతూ వచ్చింది. ఈ మొదటి పేతురులో కూడా ప్రత్యేకంగా వ్రాయబడింది. ఎందుకు విషయం ఏమిటంటే, దేవునికి అనుకూలమైనటువంటి ప్రత్యేకంగా సజీవమునైన రాయ్యగు ప్రభునకు వచ్చిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 5వ వచనం రాయబడతా వచ్చింది. 2వ అధ్యాయం 5వ వచనంలో అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అని వ్రాయబడుతూ వచ్చింది. తద్వారా ఏం రాయబడింది? తనకిష్టమైన ప్రజలందరినీ కూడా ఆ బలును మాత్రమే కక్కకుండా, సమర్పించడం ద్వారా మాత్రమే కాకుండా తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నాడంట. అందును బట్టి కూడా మీరందరూ కూడా దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము అని మోషే చెప్పబడిన సంగతులు మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క ఆరాధన నిమిత్తమే చేరువచ్చిన మనం అందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారము అన్నదానికి ఒకటి దేవుని సొత్తమైన ప్రజలైన ఒకటి ఏమిటంటే, దాసులేంటో గృహంలో నుండి మనమందరినీ కూడా ఏమిటంట విడిపించాడు. పాపము నుండి, అంధకార సంబంధమైన లోక క్రియలన్నిటిని కూడా మనమందరం కూడా అక్కడ తచ్చాడుతుంటే తీసివేసి రాజులైన యాజక సమూహంలో సొత్తైన ప్రజలుగా చేశారంట. చూడండి, 2వ విషయం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడంట. ఎందుకు స్వతంత్రంగా చేశాడు? ప్రతి తండ్రి తన కుమారులను స్వతంత్రులుగా చూడాలని కోరుకుంటాడు. ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళటానికి, ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఒక మంచి దశలో ఉండాలని తండ్రి తన కుమారుల పట్ల ఒక ఆపేక్ష కలిగి ఉంటాడు. అయితే పరలోకపు తండ్రి ఈ యొక్క దాస్యమనే ఐగుప్తుని దాసులమైన అనేక క్రియల చేత, అనేక అటువంటి క్రియల చేత నలిగిపోతున్నప్పుడు వారందరూ కూడా విడిపించడానికి ప్రవీణ యేసుక్రీస్తు వారు ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే తనకి ఇష్టమైన ప్రజలు కాబట్టి. అందుకే ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి. ఒకసారి విడిపించబడిన తర్వాత దాని కింద మరలా చిక్కుకొనకుడి అంటాడు. మనమందరం స్వతంత్రులమే ఉన్నాము, మనమందరం విడిపించబడినటువంటి వారము. ఆయన రక్తం చేత మనమందరం కూడా మన అపరాధములన్నిటి కూడా కడుక్కున్నటువంటి వారం అందరం మనమందరం కూడా స్వతంత్రులము. కాబట్టి తిరిగి మనము చిక్కుకొనకుడి అంటాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఈ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో దాస్యమనే కాడి కింద నుంచి తీసివేసిబడిన తర్వాత మీరందరూ కూడా మన పితరులకు చేసిన వాగ్దానం బట్టి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణాన్ని బట్టి మనందరం కూడా ఆ యొక్క ఉన్నతమైన దేశంలో
మనల్ని ప్రవేశింపచేయడానికి దేవుడు ఒక ఉన్నతమైన లక్ష్యము కలిగి ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా చెరలో నుంచి బయటపడిన మీరందరూ కూడా స్వతంత్రులు. అందును బట్టి మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని వారము ఆరాధించ బద్దులమై ఉన్నాము అని చెప్పడానికి సాదృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇదే విధంగా ఇంకొక విషయం కనిపిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22-23 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22-23 వచనం. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఏమంట? ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు వలన పిలువబడినటువంటి వారం. నాడు ఇజ్రాయెల్ ప్రజలే కాదు, నాడు మన పితరులు కాదు, మన యాజకులు, సేవకులు, పరిచారకులు మాత్రమే కాదు, నేడు సజీవులంగా మనమందరం కూడా పిలువబడినటువంటి వారము, విడిపించబడినటువంటి వారము, కాడి కింద నుండి దాస్యత్వమైన కాడి కింద విడిపించబడినటువంటి వారు, మన క్రీస్తులోనికి దాసులుగా పిలువబడినటువంటి వారు. అందుని బట్టి కూడా మనము ఈ సాయంకాల సమయంలో మనం చేరువచ్చి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధనలకు బద్దులమైన కారణం ఏమిటంటే మనమందరం కూడా పిలువబడినటువంటి వారం, స్వతంత్రులము, విమోచించబడినటువంటి వారు అన్నమాట. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభులు అనేటువంటి వారు సర్వశక్తులు ఉంటారు. హీ ఈజ్ ద ఆల్ మైటీ గాడ్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నటువంటి వాడు. హీ ఈజ్ ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అంట. అందుకే ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, కీర్తన గ్రంథం 90:1 రాయబడింది. ఎన్ని తరములకంట? అన్ని తరములకు ఆయనే. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని తరములకైనా భూమియు ఆకాశమును గతించినను నా మాటలు గతించవు అని మనం చెప్పిన మాట మనకు సంగీతం గుర్తుకొస్తూ ఉంది. అన్ని తరములకు ఆయనే అంట. అందుకే హీ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. అన్ని పాపముల నుండి, సమస్తమైనటువంటి చీకటి సంబంధించిన క్రియలన్నింటినీ కూడా విడిపించడం దేవుడు అన్నమాట. అందుకే గాడ్ ఈజ్ ఆల్ మైటీ, దేవుడు సర్వశక్తి మంతుడు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా ఆయన నామం నిలిచినటువంటి వారికి అందరికీ కూడా ఎప్పటికి కూడా ఈ యొక్క కాడి అన్నటువంటి పాపం అనే కాడి కింద నుంచి తీసిపోయినటువంటి వారందరికీ కూడా, విడిపించబడినటువంటి వారందరూ కూడా స్వతంత్రులను వ్రాయబడతా వచ్చింది. అందుకే ఏమంటున్నాడు 23వ వచనంలో, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువున స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రం పిలువబడినటువంటి వాడు క్రీస్తుకు దాసుడు అంట. మనం లోకానికి దాసులం కాదు, క్రీస్తులకు దాసుడు అన్నమాట. క్రీస్తుకు మనం దాసులం ఏంటంటే మనం ఎటువంటి వారము? క్రీస్తు యొక్క పిలుపులకు పిలువబడినటువంటి వారం అందరం కూడా స్వతంత్రులమే. అందుకు దేవా, నాకు ఈ స్వతంత్రం అనుగ్రహించావు. ఇదివరకే లోకంలో అన్య జనాంగంలో ఉన్నటువంటి వాడిని, తల్లి గర్భం నుంచి పాపం వచ్చినటువంటి వాడిని, ఈ దినము నాకు నీ మందిరంలో లేక నీ నివాసంలో చేరువచ్చి నాకు కూడా ఈ స్వాతంత్రం అనుగ్రహించావు దేవా. అందుని బట్టి నేను కూడా నేను స్తుతిస్తున్నాను అని చెప్పవలసినటువంటి వాడమై ఉన్నాం మనం. నాడు ఇజ్రాయెల్ ప్రజలు మోషే చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రమే కక్కకుండా ఇప్పుడు సజీవంగా మన మంత్రం కూడా ఇంకా సజీవంగా ఉంటున్నామంటే మనమందరం కూడా స్వతంత్రులమే. మనం దాసులం కాదు, క్రీస్తుకు దాసులం అంట. అందుకే ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, స్వతంత్రం పిలువబడినటువంటి క్రీస్తు దాసుడు అంట. ఎందుకు? కింద భాగంలో వ్రాయబడింది, విలువపట్టి కొనబడినటువంటి గనుక మనుషులకు దాసులు కాకుడి. మనం ఇంకా శరీరానుసారమైన క్రియల చేత మనం ఇంకా ఉన్నటువంటి వారమైతే, మనం సరి చేసుకునేటువంటి వారమై సాయంకాల సమయంలో మనము ఆరాధనకు చేరువచ్చినట్టు, బ్రవా ఇదివరకు మనం లోకంలో ఉన్నటువంటి వారము, చీకట్లో ఉన్నటువంటి వారము, మేమందరం కూడా మమ్మల్ని విడిపించావు, లేదా నన్ను కూడా విడిపించావు, అందుని బట్టి నేను స్తోత్రిస్తున్నాను, కీర్తిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఆరాధనలోకి రావాలి. ఈ ఆరాధన నీ నోట నాటి నుంచి దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, 3వ విషయంలో ఒక మాట వ్రాయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. 1 Corinthians chapter 1 verse 8 and 9, 8-9 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసముగా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంట. ఈ పిలిచిన దేవుడు ఎవరంట?
నమ్మకమైన దేవుడు, నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్ ఇన్ ఆల్ జనరేషన్స్. అన్ని తరములకు ఆయనే నివాస స్థలమును మాత్రమే కక్కకుండా ఏమంటున్నాడు? సహవాసమునికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ జనరేషన్స్, అన్ని తరములకు. అందుకే కీర్తనలు 90 ఏమంటాడు? ప్రభా తరతరములకు. చదువు ఒకసారి కీర్తనల గ్రంథం 90 కీర్తనల గ్రంథం 90 సామ్స్ చాప్టర్ 90 వర్స్ 1. ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములకు ఉంట మన నివాస స్థలము. మనం కూడా ఈ లోకంలో గతించిపోయిన తర్వాత, ఈ లోకం నుంచి వదిలిపెట్టిపోయిన తర్వాత మన నివాసము ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణము ఆ పరలోకంలో దాచబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి నివాస స్థలం అందరూ కూడా ఇక్కడే. ఈ లోకం నుంచి మనం వదిలిపెట్టినటువంటి వారం అందరము అయితే మనం ఏమంటున్నాడు? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంట. మన నివాస స్థలము అక్కడ ఉంది. నిలవరమైన పట్టణం అక్కడ ఉంది. దాచి ఉంచబడినటువంటి స్వాస్థ్యము మనకు దాచబడి ఉంది. అందుకోసం బట్టి మనము ఇక్కడ ఇప్పుడు చేరి వచ్చినామంటే మనమందరం కూడా పిలువబడినటువంటి వారము, స్వతంత్రులము. అందుకే ఇజ్రాయేల్ యొక్క దేవుడు పరిశుద్ధమైన విమోచకుడు అని వ్రాయబడింది. యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. పరిశుద్ధ దేవుడు, విమోచించబడినటువంటి దేవుడు, నీతికి విమోచకునిగా ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు, తరతరములకు నివాస స్థలముగా అయినటువంటి వాడే ఆయనే. మీకు ఆయన ఎన్నటెన్నటికీ నిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు వ్రాయబడతా వచ్చింది. అందుకే యెషయా గ్రంథం చూడండి 49 ఒకసారి. యెషయా గ్రంథం 60 క్షమించండి, యెషయా గ్రంథం 49 7 ఇజ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మక సేవకుడునగు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని రాజులు గ్రహించి లేచెదరు అంట. ఏమంటాడు? ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా, ది గాడ్ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. సమస్త దోషం నుండి విడిపించిన ఒకడు దేవుడు. ఇజ్రాయేలు దేవుడు ఎవరు? నమ్మకమైన దేవుడు, నిత్యుడొక తండ్రి, ఆదరణకర్త. ఆ దేవుడే ఈ దేవుడు. మరి ఎన్నటికీ భూమి ఆకాశంలో గతించిపోయినప్పుడు కూడా తరతరములకు నిలిచిన ఆయన పరిశుద్ధ నామను బట్టి కీర్తించడానికి మనం అందరం కూడా చేరి వచ్చినామంటే కేవలము ఆయన ఎన్నటనగా నిలిచిన మాత్రమే కక్కకుండా మనకందరికీ నివాస స్థలమును నివసించడానికి మాత్రమే కక్కకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనే పూజనీయుడుగా ఉన్నాడు. అందుకే ఈ సాయంకాల సమయం చేరొచ్చి మనందరూ కూడా మనకు ఎన్నటికి నిలిచినటువంటి దేవుడు, తరతరములకు నివాస స్థలము ఆయనే. కాబట్టి ఓ దేవా, ఈ సాయంకాల సమయంలో ఇటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా ఇంక నుండి సజీవంగా ఉంటున్నానంటే కేవలము నీవు నిత్యుడగు తండ్రి, నేను నిన్ను స్థుతించుతున్నాను, నిన్ను ఆరాధించుతున్నాను, నీ కీర్తించుతున్నాను. కీర్తన కొత్త ఆరాధన మన నోట నుంచి రావాలి. అందుకే ద్వితీయోపదేశకాండము మరొకసారి వస్తే 7వ అధ్యాయంలోకి వస్తే మనము చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం వరకు కూడా చూస్తే 8వ అధ్యాయం చివరి భాగంలో యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించాను. నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఎక్కడ నుంచి రప్పించాడంట? ఐగుప్తు రాజైన ఫరో చేతి నుంచి విడిపించాడు. దాస్యమనే కాడి కింద, పాపమనే కాడి కింద నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా విడిపించిన దేవుడు, నిన్ను నన్ను కూడా విడిపించిన దేవుడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధన నిమిత్తం మనం చేరి వచ్చాం. దేవా, ఇదివరకు మునుపు ఈ లోకంలో అంధకార చీకటిమైన క్రియల్లో ఉంటిని, ఈ పాపమనే కాడి కింద ఉంటిని. నన్ను స్వతంత్రంగా చేసావు, నన్ను విడిపించావు, నీకు దాసులుగా చేసుకున్నందుకు నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను మాట రావాలి. అందుకే చూద్దాం, చివరిగా ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం
9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. ఏమంటున్నాడు? నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు అంట. మహోన్నతుడు, మహా ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో జీవించేవాడు ఆయనే. తరతరములకు ఆయనే. ఆ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి, హెచ్చించమైన నామంలోకి నిన్ను నన్ను తీసుకొని రావడానికి గత దినములన్నిటి కూడా ఉన్నటువంటి మనమందరం కూడా తీసివేశాడు, విడుదల చేశాడు, స్వతంత్రులుగా చేశాడు, ఆయనకు దాసులుగా పిలుచుకున్నాడు. ఇటువంటి దేవునికి నీవు నేను ఆరాధన ఏం చెల్లించాలి? ఇంకను ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ భయంకర పరిస్థితుల్లో కూడా ఇంకను మనం సజీవలంగా ఉంటున్నామంటే ఏం చేయాలి? మనం స్తుతిస్తున్నామా? హృదయపూర్వక ఆరాధన వస్తుందా అనేది మనం ఆలోచించాలి. అందుకే తరతరములకు నీవే, నివాస స్థలము నీవే. ఈ లోకంలో శాశ్వతమైన పట్టణం అనేటువంటిది ఏమాత్రము లేదు. శాశ్వతమైన పట్టణము, నిలవరమైన పట్టణం ఎక్కడుంది? ఆ పరలోకం దాచబడిందంట. ఆ యొక్క స్వాస్థ్యము మన స్వాస్థ్యము పరలోకం దాచబడి ఉంది. దానికోసం మనం అందరం వేగిరపడి ముందుకు పడి క్రీస్తుకు మనం దాసులమైనటువంటి వారం అయితే ఈ సాయంకాల సమయంలో చేరువచ్చి మనం అందరం కూడా దేవుని ఆరాధించడమే బద్దులమై ఉన్నాం. అందుకే ఇజ్రాయెల్ ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు దాసుల గృహంలో నుండి ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు నుంచి, ఆ ప్రాంతం నుంచి విడిపించిన దేవుడు, ఆ యొక్క దేవుడే నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు, ఆదరణకర్తడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు. బలహీనమైన మనందరం కూడా బలవంతులుగా చేసినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. చెరలో నుంచి నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను నడిపించినటువంటి వాడైతే ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వక స్థితి ఆరాధన చేయాలి. ఏం చేయాలి? దేవా, నా పితలకు చేసిన వాగ్దానం బట్టి తరతరములకు నీవేను వాగ్దానం చేసినటువంటి వాడవు, ఎన్ని తరములకైనా నీవే నమ్మదగిన వాడుగా ఉన్నావు. నాకందరికి కూడా ఆ యొక్క నివాస స్థలంలోకి మమ్మల్ని కూడా చేర్చినందుకు ఈ హృదయపూర్వక ఆరాధన చెల్లిస్తున్నాను తండ్రి అని బద్దులమై ఉన్నాం. మనమందరం ఆరాధనకి చేరుద్దాం. మనం వ్యక్తిగతంగా పరిశీలించుకొని, పరీక్షించుకొని హృదయపూర్వక స్తుతి ఆరాధన చెల్లించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనమందరం వ్యక్తిగతంగా మనమందరం కూడా కలిసి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఇప్పుడున్న దినాలు మహాభయంకరమైన దినాలు, చాలా పరీక్షమైన దినాలు. దేవుడు నిన్ను నన్ను కూడా మునుపు అంధకార సంబంధమైన చీకటి యొక్క క్రియల్లో నుంచి మనం కూడా విడిపించబడినటువంటి వారము, స్వతంత్రులమైనటువంటి వారము, విలువ పొందేటుకున్నటువంటి వారము, దాసులమైన అందరం కూడా రాజులనే యాజక సమూహంలో చేరి వచ్చినటువంటి మనమందరం కూడా సొత్తైన ప్రజలుగా చేసుకొని ఉంటున్నాం. ఆరాధనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఘనమైన దేవుని పాదముల స్తోత్రములు. మరొకసారి సాయంకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి చేరి వచ్చి ఉంటున్నాం. మా మనసులను తాకండి, ముట్టండి. నిద్రావసరం అందరూ కూడా మరి తను మేలుకొల్పండి ప్రభా. మునుపు గత దినాల్లో నిన్నటి దినం వరకు కూడా ప్రభా మరి తండ్రి ఇంకా ఏమైనా అపవాద క్రియల చేత, దుష్టమైన క్రియల చేత దాస్యమైన కాడు కింద చిక్కుకున్నట్టు వారందరినీ కూడా విడిపించండి. విడిపించబడిన వారందరికీ కూడా మరి నేను స్తోత్రించి, నేను గణపరిచి కీర్తించుటకు హృదయపూర్వకంగా అందరూ కూడా మనసు తెరవండి ప్రభా. నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నాటి ప్రజలను విడిపించినట్లుగా, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించినట్లుగా నన్ను కూడా విడిపించేందుకు నా స్తోత్రం. మీరు ఎంతో విలువ పెట్టుకున్నారు, మీరు స్వరక్తం ఇచ్చుకున్నారు. ఆ శిలువలో గొల్గొతా కొండపైన కాచిన రక్తాన్ని బట్టి నా స్తోత్రం. మేమేమి చెల్లించగలను ప్రభావ, మరి రుణస్థలమే తండ్రి. నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు, యాజకులైన యాజక సమూహంలో చేర్చుకుని ఉంటున్నారు. అందుని బట్టి స్తోత్రిస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరోసారి ప్రభావ మరో వ్యక్తిగతంగా అందరం చేరి వచ్చి నిన్ను కూడా ఆరాధిస్తున్నాం ప్రభా. మున్ముందు రాబోయే దినాలన్నింటిలో కూడా ఒకవేళ ఈ లోకం వదిలితే నీతో పాటు ఆ ప్రదేశంలో, ఆ ఉన్నతమైన పట్టణంలో, నిలవరమైన పట్టణంలో మా కొరకు దాచుకున్నటువంటి స్వాస్థ్యాన్ని మేము కూడా చేరుకోవడానికి సాయం తీర్చి మా హృదయపూర్వకంగా స్థుతిలో ఆరాధన చెల్లిస్తున్నాం.
నేను తగ్గించుకుంటూ ఆమె హెచ్చిస్తూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనం ఆరాధన వాక్యం వినింటున్నాం. మనందరూ లేచి నిలబడి ప్రభువును స్తుతి పాటలు పాడి మహింపరుద్దాం. 2 పాటలు పాడి ప్రభువును స్తుతించి మహింపరుద్దాం. మనందరూ లేచి నిలబడి పాటల్లో ఏకీభవించాలని కోరుతుంటున్నాం. నిన్ను నేను విడువను దేవా, నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి నేను నడిచేదను దేవా, నీతో నడిచేదను అనే పాట పాడుకుందామండి. నా సర్వం నా కోట నా దుర్గం నీవే నీవే నా బలము నా ఊపిరి నీవే నీవే లలో నన్నాదరించి నాకాశ్రయమైనావు. శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు. నిన్ను నేను విడువను దేవా, నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి నడిచెదను దేవా, నడిచెదను 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 దేవా, నడిచెదను 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 దేవా. నా కోట నా దుర్గం నీవే నీవే ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు. శోధనలో నన్నాదుకొని
శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు. బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు. శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు. నేను విడువను దేవా నా జీవిత కాలమంతా. చేతులెత్తి దేవునికి ప్రామిస్ ఇద్దామండి. భారమంతా నీపై వేసి నడిచెదను దేవా. దేవుని ఆరాధిద్దాం. నిన్ను నేను విడువను దేవా నా జీవిత కాలమంతా. నా భారమంతా నీపై వేసి నడిచెదను దేవా. నడిచెదను నడిచెదను దేవా. నడిచెదను దేవా. నే నడిచెదను నే నడిచెదను దేవా. దేవుని ఆరాధిద్దాం. అన్న వాక్యం వినక ముందు లెట్స్ వర్షిప్ గాడ్. లెట్స్ గివ్ హిమ్ ద గ్లోరీ because he deserves all glory, honor and praise. Lord, we worship you. You deserve the glory. You deserve the honor. ప్రభు అద్భుతాలు చేసే దేవుడు నాయన. మరి మా జీవితంలో ఏ అద్భుతమైతే దేని కొరకైతే మేము వేచి ఉన్నామో ప్రభు, మమ్మల్ని దర్శించండి ప్రభు. మేము పాడుచుండగా మమ్మల్ని దర్శించండి. మీ వాక్యంతో దర్శించండి ప్రభు. మా ఆరాధన అంగీకరించండి ప్రభా. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ వర్షిప్. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ప్రైజ్ లార్డ్. యాక్సెప్ట్ అవర్ మ్యూజిక్ లార్డ్. We worship you, Lord. We worship you. You deserve all the glory. You deserve all the honor. For you are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we magnify your name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we magnify your name. For you are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. మహిమకు పాత్రుడా, ఘనతయు నీకుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా,
పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నీవు మహిమా పరిచేదం అద్వితీయ దేవుడా ఆది సంపన్నుడా కరములను జోడించి మేము మహిమా పరిచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు Lord, there is no one. నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you, for you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు ఎవరు మహోన్నతుడా పాడదామండి అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు ఎవరు అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు There is no one else like you, for you are great, you do miracles so great, there is no one else like you. 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 ప్రభు యొక్క ప్రేమను బట్టి ఈ 4వ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. సమయం ఇచ్చిన దైవజనులకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. సాయంకాల సమయమందు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కాపరిని గురించినటువంటి విషయాలు మనకు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈయన చెప్పినటువంటి మాటల్లో
మరి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ యొక్క వచనాల్లో మనకు రాయబడి ఉంటున్నాయి. ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్తుంటున్నాడు. అలాగనే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనేటువంటి మాటలను మనం వినిచుంటున్నాం. బైబిల్ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవ పరిచర్య అంతయు కూడా అద్భుతమైనటువంటి కాపరతత్వాన్ని, ప్రేమను, గొర్రెల పట్ల ప్రేమను ఆయన చూపించినట్లుగా మనకు తెలియచేయబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఒక విలువైనటువంటి మాట అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెదిరిపోయినటువంటి మానవ జీవితాల పట్ల కనికరము కలిగినటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సాయంకాలం మందు మరి దేవుని యొక్క మాటలు వినిచున్నటువంటి నీవు కూడా జీవితంలో చెదిరిపోయినటువంటి దానవుగాను లేక చెదిరిపోయినటువంటి వాడవుగాను నీవు ఉండవచ్చు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలాంటి వారి కొరకు ఆయన ఈ లోకంలో మరి ఎంతగానో వెతుకుచున్నట్లుగా వాక్యం సెలవిస్తుంటుంది. ఆయన వెతుకుచున్నటువంటి వాడు నీ కొరకు ఆయన మరి వెతుకుచూ ఉన్నాడు. నీకు జీవాన్ని ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నీ కొరకు ఆయన తన సమయాన్ని వెచ్చించి నిన్ను వెతుకుచూ ఉన్నటువంటి వాడుగా, గొప్ప కాపరిగా ఆయన మనకు కనిపిస్తుంటున్నాడు. కనుక గొర్రెలను గురించి బైబిల్ గ్రంథంలో ఇంతగా రాయబడటము చాలా గొప్ప విశేషాన్ని మనకు తెలియచేస్తూ వచ్చింది. గొర్రెలు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మానవ జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విశ్వాసికి పెట్టినటువంటి పేరులో ఈ గొర్రె యొక్క పాత్ర ఎలాంటిదంటే, గొర్రె ఎప్పుడూ కూడా మరి సున్నితమైనటువంటి జీవిగా గొర్రె మనకు కనిపిస్తుంది. గొర్రె చాలా సున్నితమైనటువంటి జీవిగా మనం చూస్తుంటున్నాం. ఈ సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ గొర్రె ఏదైతే ఉందో అది తనకు తాను మరి స్వతహాగా జీవించేటువంటి బలము లేనటువంటిది, లేక తెలివి లేనటువంటిది. అది ఎప్పుడూ కూడా దానికి కాపరి లేకుండా దాని యొక్క అనుదిన జీవనాన్ని స్వతహాగా కొనసాగించలేనంత బలహీనురాలై ఉంటున్నది. కనుక గొర్రె విశ్వాసికి ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా చెప్పటంలో ఉండేటువంటి విషయం ఏంటంటే, ఈ లోకము మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసిస్తూ ఉంటున్నారో వారందరి జీవితంలో కూడా కాపరి అయినటువంటి క్రీస్తు యొక్క మార్గంలో ఎవరైతే ఉంటారో వారిని ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా కాపుదలగా, సంరక్షణగా, మార్గంగా, గొర్రెకు అనేకమైనటువంటి మరి సహాయకుడిగా మనకు కనిపిస్తారు. కనుక గొర్రెలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణము ఏమిటి అంటే, గొర్రె మార్గము తెలియలేనటువంటిది. ముందుగా మనం చూసినట్లయితే గొర్రెకు ఉండేటువంటి స్వభావం ఎలాంటిదంటే మార్గము లేనటువంటిది. మార్గం లేకపోవటాన్ని బట్టి తన జీవితాన్ని, భవిష్యత్తును ఏ విధంగానూ కూడా నిర్మించుకోలేదు. నేడు విశ్వాస జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందలో చేరినటువంటి నీవు ఒకవేళ మార్గం తెలియకుండా మరి నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటున్నావేమో, నా జీవితం ఎలాంటిది, ఏమిటి అనేటువంటిదిగా నీవు ఆలోచిస్తూ ఉంటున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను వెతికి రక్షించినటువంటి వాడుగా ఆయన సెలవిస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి మాట ఆయన ఎందుకు చెబుతూ ఉంటున్నాడంటే, నీకు మార్గనిర్దేశకత్వము ఈ లోకంలో ఎంత మాత్రం కూడా దొరకలేనటువంటిది, అది దొరకదు కూడా. ఎందుకనగా ఈ లోకము తోడేళ్లతో అనేటువంటి లోకం. తోడేళ్ళు అనేటువంటి
భయంకరమైనటువంటి సమస్యలతో నిండినటువంటి లోకం. నీవు ఒకవేళ నీ స్వతహాగా నీ ఇష్టానుసారంగా కాపరి లేనటువంటి జీవితం కింద నీవు ఉన్నట్లయితే నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటిది, చెదిరిపోయినటువంటిదిగా చేసుకోగలుగుతాం. నేడు అనేకులు క్రీస్తు లేనటువంటి వారుగా ఈ లోకంలో చెడిపోవటానికి కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క కాపరి కింద ఉండరు. ప్రభు యొక్క కాపరి కింద, ఆయన అధికారం కింద ఎవరైతే ఉండరో వారి జీవితంలో సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకోలేరు. కనుక వారి ముందుండేటువంటి మార్గంలో వారు ఎటు వెళితే వారికి ఏమొస్తుందో తెలియదు. కాబట్టి చాలామంది ఈ యొక్క జీవితంలో మరి నాశనమును లేక కష్టాన్ని, శ్రమలను కొని తెచ్చేటువంటి వారుగా ఉంటారు. కనుక నీ జీవితము ఈ యొక్క సాయంకాలం మందు ఏ రీతిగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోగలవా? ఒకవేళ నీవు శ్రమ పడుతున్నటువంటి వాడుగా, మార్గం తెలియనటువంటి వాడుగా ఉంటే దానికి ముఖ్యమైన కారణం ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తును నీవు కాపరిగా కలిగి లేవు, లేక ఆయన యొక్క అధికారం కింద నీవు లేవు, లేక వాక్యం యొక్క అధికారం కింద నీవు లేవు. వాక్యం యొక్క అధికారం కింద నీవు ఎప్పుడైతే మరి ఉండవో నిన్ను శాసించేటువంటిది లోకము, లేక లోకములో ఉండేటువంటి పాపము నిన్ను శాసిస్తూ ఉంటుంది. కనుక పాపం పైన నీవు జయం పొందలేవు. పాపముతో నీవెప్పుడూ కూడా కొట్టుమిట్లాడేటువంటి వాడుగా ఉంటావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనందరము కూడా గొర్రెల వలె తోవ తప్పిపోయినటువంటి వారు. గొర్రెలకు మార్గం తెలియదు కాబట్టి దాని ముందు ఏది వస్తే అటు వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినటువంటిది. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా తన ముందు ఉంచుకున్నటువంటి మార్గాలను బట్టి అది మంచిదని ఎంచుకుని తన ఇష్టానుసారంగా వెళ్ళటం వలన నేడు అనేకులు జీవితంలో లేక కుటుంబ జీవితాల్లో ఫెయిల్ అయినటువంటి వారు ఉన్నారు, లేక ఫ్యామిలీ జీవితంలో మరి సమస్యలతో నిన్నటువంటి వారు ఉంటున్నారు. అలాగనే జనజీవనంలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు. యవనత్వంలో, యవన బ్రతుకులలో కూడా చూసినట్లయితే అనేక యవనుల జీవితాల్లో కూడా మరి శ్రమలను, కష్టాలను కొని తెచ్చుకోవటానికి గల కారణం ఏంటంటే, దీనికి అంతటికీ ఒకటే కారణం, ప్రభువైన యేసుక్రీస్తు నీ మార్గాన్ని నిర్దేశించేటువంటి వాడుగా లేకపోవటాన్ని బట్టి నీవు అటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వస్తున్నావు, లేక ప్రయాణం చేస్తున్నావు అనేటువంటిది తెలుసుకోవాలి. కాబట్టి గొర్రె ఎంత సున్నితమైనదంటే అది తన కొరకు తాను మేతను లేక వేటను సంపాదించుకోలేదు, ఆహారాన్ని సంపాదించుకోలేదు. కనుక గొర్రె ఎప్పుడూ కూడా ఆహారం కొరకు కాపరి మీద ఆధారపడాలి. మానవ జీవితం కూడా ఈ లోకంలో చూసినట్లయితే మనల్ని మనం రక్షించుకోలేము. ఏ విషయంలోనూ కూడా మనం ఎంత తెలివైనటువంటి వారమైనప్పటికీ కూడా మన జీవితాల్లో మనకు ఎటువంటి సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం సంరక్షించుకోలేం. దీనికి సరైనటువంటి సంరక్షణ కాపరిగా యేసు ప్రభు మాత్రమే మానవ జీవితాలను శాసించగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు. కనుక నీకు శోధనలు రాకుండా ఉండాలంటే యేసు నీకు కాపరిగా ఉండాలి. యేసు యొక్క పోషణ కింద నీవు ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధి చెందాలంటే వాక్యం యొక్క పోషణ కింద నీవు బ్రతకాలి. యేసు ఏ యొక్క బయలులోనికి నేను నడిపిస్తూ ఉంటాడో ఆ పచ్చిక బయలులో నీవు నడిచేటువంటి వాడుగా ఉండాలి. కనుక గొర్రెల కాపరిగా దావీదు చెప్పే మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. ఈ మాట ఎంత అద్భుతకరమైనదో కదా. దేవుడే, ఈ లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు కాపరిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మరి ఎటువంటి మార్గముల గుండా నేను తీసుకెళ్తే నీకు ఆహారం దొరుకుతుందో ఆయనకు తెలుసు. కనుక నీ మార్గములను ఆయన చక్కగా ఎరిగినటువంటి వాడు కనుక నీ మార్గములన్నిటిలో కూడా ఆయన నిన్ను సరైనటువంటి మేత యొద్దకు మాత్రమే నడిపిస్తాడు. కనుక పచ్చిక బయలులో ఆయన నన్ను నడిపించుచున్నాడు అనేటువంటి మాట కీర్తనకారు చెప్తాడు. కనుక దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనదో కదా. గొర్రెల కొరకు మంచి ఆహారము ఎక్కడ దొరుకుతుందో కాపరికి మాత్రమే తెలుసు. గొర్రె తన యొక్క ఆహారాన్ని వెతకలేదు కనుక ఈ కాపరి యొక్క ఆధీనంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు గొర్రెకు మంచి ఆహారము దొరికేలాగిన కాపరి తీసుకువెళ్తాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. గొర్రెలో మరి ఒక స్వభావం ఉంది. గొర్రె మంచి చెడులను గుర్తించలేనటువంటిదిగా ఉంటుంది. గొర్రె జ్ఞానము కలిగినటువంటిది కాదు.
లేక తనకు ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకోలేదు. కనుక నేడు మానవ జీవితంలో కూడా మంచి అనేటువంటి దాన్ని మనం ఎంచుకోవటంలో మనం ఎంతో వెనుకబడినటువంటి వారు. కనుక మన జీవితానికి ఏది మంచిదో మనకు తెలియదు. మనం ఏ పని చేస్తే మనకు మేలు జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి సమయంలో మనం చాలాసార్లు తప్పుదారిన నడిపించబడేటువంటి వారంగా మనం ఉంటామనేటువంటి విషయాన్ని గుర్తించాలి. కనుక గొర్రె ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దానికి దాహం వేసిందని అనుకుందాం. దాహం వేసినప్పుడు అది ఒకవేళ దాని ఎదురుగా ఒక మురికి గుంట కనిపిస్తే అదే మంచినీరు అనుకుని త్రాగటానికి ప్రయాణం చేయగలుగుతుంది లేక చేస్తుంది. ఎందుకు అంటే దానికి మంచినీరు ఎక్కడ ఉంటుందో దానికి తెలియదు. కనుక నీటిని పరిశుభ్రతను అది గుర్తించలేనటువంటి మరి అజ్ఞానంలో నిన్నటువంటి ఒక జీవిగా మనకు కనిపిస్తుంది. కనుక మానవులుగా విశ్వాస జీవితంలో మనం కూడా చాలాసార్లు మంచి ఆహారం ఏమిటో చెడు ఆహారం ఏమిటో చాలాసార్లు గుర్తించలేం. మనం తీసుకునేటువంటి ఆకలి దప్పికల విషయంలో చూసినట్లయితే పాపపు దాహంతో నిండినటువంటి జీవితం. కనుక మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు అనేక సార్లు లోక సంబంధమైనటువంటి పాపపు ఈచ్ఛలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం వాటితో తృప్తి చెంది మన జీవితాన్ని తృప్తిపరచుకోవాలని చూస్తాం. మరి వాటితోటే మన జీవితాన్ని కొనసాగించాలని చూస్తాం. అలా చెడులో మనం పడిపోయేటువంటి వారంగా, చెడును భుజించేటువంటి వారంగా ఉంటాం. కనుక దావీదు చెప్పేది ఏంటంటే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ జలముల దగ్గర నేను విశ్రాంతి పొందుతూ ఉన్నాను అనేటువంటి మాట చెప్తాడు. దేవుడు నడిపించేటువంటి మనుషునికి మరి చెడు నుండి తప్పించబడేటువంటి విశ్రాంతి కలిగినటువంటి స్థలాల్లో అతడు ఉంటాడు. అతని యొక్క దప్పిక ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలో నుండి తీర్చబడుతుంది కాబట్టి అతడు చెడును భుజించేటువంటి అవకాశం లేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే లోకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. లోకాసు సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుని గురించి మన అందరికీ తెలుసు. తప్పిపోయినటువంటి కుమారుడు పందులు తినేటువంటి పొట్టును తినటానికి ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషి జీవితంలో అతడు ఎందుకు అంత చెడు ఆహారాన్ని తినేంత దుస్థితికి దిగజార్చబడ్డాడు అంటే దానికి ఒకటే కారణం. అతడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది చెడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ చెడు మార్గాన్ని ఎన్నుకున్నట్టు వలన అతడు వేశ్యలతోనూ మరి లోక సంబంధమైనటువంటి జోదాలతోనూ తన వ్యాపారమును ప్రారంభించుకొని తన జీవితాన్ని అంతా కూడా అస్తవ్యస్తము చేసుకున్నటువంటి మరి తప్పిపోయిన బాలుడిగా మనకు కనిపిస్తాడు. దేవుని యొక్క మాటలు వినలేనటువంటి వారి జీవితం అది లోక సంబంధమైనటువంటి ఆహారాలతో తనను తాను తృప్తిపరచుకోవాలనుకున్నప్పుడు, లోక సంబంధమైనటువంటి ఈర్చలతో తన జీవితానికి దప్పిక తీర్చుకోవాలనుకున్నప్పుడు, అది మంచిదో చెడుదో నీకు తెలియలేకపోయినప్పుడు నీ ఆహారము చెడుగా భయంకరమైనటువంటి దుస్థితికి, చెడు ఆహారానికి, చెడు స్థితికి నీ ప్రాణాన్ని నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీకు మంచి దప్పిక తీర్చేటువంటి జలం దేవుని వాక్యంలో నుండి ఆయన నీకు అందిస్తాడు. దేవుని యొక్క వాక్యం యొక్క జలాన్ని నీవు అనుదినము నీ జీవితంలోనికి తీసుకున్నప్పుడు ఆ జలము నీ జీవితానికి తృప్తినివ్వటమే కాకుండా ఆ జలము నీ జీవితాన్ని శుభ్రపరిచేటువంటిదిగా ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యం విని వాళ్ళ జీవితాలను సరిదిద్దుకుంటారో వారి వాక్యం చేత ఉదక స్నానం చేయబడతారు. కనుక వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా వాక్యం చేత పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నది. వాళ్ళ మనస్సులు ఎప్పుడు కూడా వాక్యం చేత మరి ఎంతగానో తృప్తిపరచబడుతూ ఉంటాయి. కాబట్టి లోకంలో ఉండేటువంటి రుచులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రము కూడా వారు రుచి చూడరు, వారు ఎంత మాత్రం కూడా దాని వైపుకు వెళ్ళరు. కనుక అపోస్తులైన పౌలు కూడా చెప్పేటువంటి మాట ఇదే, మీరు లోకమునైనను లోకంతో ఉన్న వాటినైనను మరి ఏమాత్రము కూడా రుచి చూడవద్దు, మరి ముట్టుకొనవద్దు అని చెప్తూ ఉంటాడు.
కనుక ఈ లోక సంబంధమైనటువంటి మంచి చెడులు లేక ఒక మురికి పదార్థములు మరి గుర్తించేటువంటిది, జ్ఞానం ఇచ్చేటువంటిది దేవుని వాక్యమే. కనుక వాక్యము యొద్దకు నీవు వచ్చినప్పుడు వాక్యం యొక్క జ్ఞానము నీకు తెలియచేయబడుతుంది. ఈ వాక్యం యొక్క జ్ఞానము ద్వారా నీవు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నీవు నడిపించబడేటువంటి వాడుగా ఉంటావు. అంతేకాకుండా గొర్రెల విషయంలో మనం చూసినట్లయితే గొర్రె అనేటువంటిది ఒక భారము మోసేటువంటి జంతువుగా మనకు కనిపిస్తుంది. అనగా దాని యొక్క జీవన విధానంలో అది ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మనం చూసినట్లయితే దానికి మరి తన యొక్క మార్గానికి మేత మేస్తూ ఉన్నప్పుడు అది ఇట్టే తప్పిపోయేటువంటిదిగా ఉంటుంది. అనగా అది ఏ భూమి మీద నిలబడిందో దానికి తెలియదు, ఎటువంటి స్టేజీలో అది ఉన్నదో దానికి తెలియదు. కనుక చాలాసార్లు మరి అది తప్పిపోతూ ఉన్నప్పుడు దానికి సంరక్షణ అవసరమైంటుంది. కనుక దానికి సంరక్షణ అవసరమైనప్పుడు కాపరి దానికి లేకుండా అది తను తాను రక్షించుకోలేదు. తను తాను ఎప్పుడు కూడా అది పోషించుకోలేదు, తన యొక్క దప్పికనది తీర్చుకోలేదు, రెండవది తన్ను తాను రక్షించుకోలేదు. కాబట్టి దావీదు గొర్రెలను గురించి తన యొక్క అనుభవాన్ని 23వ కీర్తనలో రాసినప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించినట్టు. ఇక్కడ దుడ్డికర్ర దండము ఆదరించును అనేటువంటి మాట మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ దుడ్డికర్ర, ఈ దండము అనేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఒకటి దండం అనేటువంటిది ఒక కొంకిలాగా, గొడుగు కొంకిలాగా ఉండేటువంటి కర్ర లేక మరి ఒక దుడ్డి కర్ర, ఇవి శాంతిని లేక ఆదరణను ఇచ్చేటువంటి వస్తువులు కాదు. ఇవి భయం పెట్టేటువంటి ఆయుధాలు. గొర్రెలకు సంరక్షణనిచ్చట్లో ఈ దుడ్డి కర్ర, దండము చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అయితే వీటి వలన గొర్రెలకు ఒక పక్క ఆదరణ లభించినప్పటికీ ఇవి భయాన్ని కలిగించేటువంటి వస్తువులుగా, ఆయుధాలుగా మనం చూస్తాం. కనుక ఈ కొంకె దండం ఏదైతే ఉందో, గొర్రె ఎప్పుడైతే తన యొక్క మేతలో మైమరిచి కాలు జారి మార్గం తప్పిపోతూ ఉంటుందో, అలాంటి సమయంలో అది తిరిగి సరైనటువంటి సమభూమిలోనికి రావాలి అంటే ఖచ్చితంగా దాని మెడకు ఈ కొంకె తగిలించి పైకి లాగవలసినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. కనుక గొర్రెకు ఆ యొక్క కొంకె తగిలించినప్పుడు ఆ దండం ఏదైతే ఉందో అది దానికి బాధనే కలిగిస్తుంది, కానీ దానికి సుఖాన్ని ఇవ్వదు. అది ఆ సమయంలో అది తగిలించబడినప్పుడు అది పైకి లాగబడుతున్నట్లుగా, మరి ఈడ్చివేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కాపరి యొక్క ఉద్దేశం ఆ గొర్రెను రక్షించి తిరిగి సమభూమి గల దేశంలో, ప్రదేశంలోనికి స్థిరపరచాలని. మనం చాలాసార్లు మన జీవనోపాధి విషయంలో ఇలాంటి ఆలోచనలతో మనకు తెలియకుండానే మనము దిగజార్చబడుతూ ఉంటాం, లేక తప్పిపోతూ ఉంటాం. మనకు తెలియని కొన్ని ప్రమాదాల్లో మనం చిక్కుబడుతూ ఉంటాం. అలా చిక్కుబడుతూ ఉన్నప్పుడు మరి మనల్ని రక్షించేది ఎవరు, మనల్ని చూసేటువంటిది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఎప్పుడు కూడా కనిపెట్టేటువంటి వాడు. ఆయన గొర్రెలకు మందకు ఒక లెక్క ఉంటుంది. ఆ మందకు ఉండేటువంటి లెక్కలో ఒకరు తప్పిపోయిన 99 వాటికంటే కూడా ఎక్కువ తప్పిపోయినటువంటి ఒకదాని విషయంలో ఆలోచించే కాపరి నీ కాపరి. ఒకవేళ నువ్వు సంఘంలోనికి రావటం మానేసి చాలా రోజులు అయిపోయి ఉండొచ్చు, లేక దేవుని యొక్క వాక్యానికి నీవు చాలా దూరం అయిపోయి ఉండొచ్చు. నీవు ఒంటరిగా మరి పడి చెడినటువంటి వాడుగా, వాక్యం వినలేనటువంటి వాడుగాను, దేవునికి లోబడలేనటువంటి వాడుగాను, మరి నిన్ను ఎవరు ఆదరించలేనటువంటి వాడుగాను నీవు అనేక పరిస్థితులు గుండగా నీవు చిక్కుబడి ఉండొచ్చు. అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసులకు కొంకె తగిలిస్తాడు. ఈ కొంకె తగిలించినప్పుడు
నీ శ్రమ ఏదైతే ఉందో అది నిన్ను నష్టపరచడానికి కాదు, కానీ నీ మెడకు ఏదైతే భారము తగిలించబడి ఉంటున్నదో అది నిన్ను బాధించుటకు కాదు, కానీ మందకు వేరు చేయటానికి కాదు, కానీ అది ఎప్పుడు కూడా నిన్ను సరియగు మార్గంలోనికి నడిపించడానికి ఆ మెడకు అది నీకు తగిలించబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి భారం అది ఏదైతే ఉందో అది బహుశా నీ మెడకు చిక్కుకున్నట్లుగా నీకు అనిపించవచ్చు ఈ రోజున, కానీ నిన్ను రక్షించేటువంటి దేవుడు, నీకు కాపరిగా ఉండేటువంటి ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడు, నీకు సహాయం చేయట కొరకే ఆయన మంచి ఆలోచనతో నీకు ఎలాంటి పరిస్థితులకు అనుమతించి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి సమయంలో ఆయన నీకు మరి ఈ యొక్క కొంకెను వేసినప్పుడు నీవు అయోమయంగా పడిపోతూ ఉంటున్నావేమో, కానీ ఈ కొంకె బహుశా నీకు అది కష్టంగా అనిపించవచ్చు, కానీ దానివలన నీవు ఆదరించబడేటువంటి వాడు. కనుక నేను దరిచేర్చి ఆదరించి మరి నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ దుఃఖాన్ని మరి తుడిచివేసి నీకు మరలా మంచి ఆహారాన్ని, భోజనాన్ని పెట్టేటువంటి వాడుగా ఆ యొక్క దుడ్డి కర్ర దానం ఉంటుంది. గొర్రెకు ఉండేటువంటి మరి ఒక లక్షణం ఏమిటంటే అది భారమును కలిగినటువంటి ఒక జీవి, ప్రాణి. దాని శరీరం మీద ఏదైతే ఉంటున్నదో ఆ బొచ్చు, ఆ ఉన్ని ఏదైతే ఉంటున్నదో అది గొర్రె యొక్క చర్మానికి ఎక్కువగా భారం కలిగించేటువంటిగా ఉంటుంది. అది అప్పుడప్పుడు అది తీసివేయబడుతూ ఉండాలి. అలా తీసివేయబడలేనప్పుడు గొర్రె చాలా భారం కలిగినటువంటిదై మూలుగుతూ ఉంటుంది. ఆ మూలుగు ఒక భయంకరమైనటువంటి దుఃఖానికి, దాని శరీరమునకు అది భారముగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాపరి దాన్ని గుర్తించి దాని మీద ఉండేటువంటి భారాన్ని తీసివేస్తూ ఉంటాడు. అలాగనే ఆ యొక్క ఉన్నిని మనం చూసినట్లయితే ఆ ఉన్ని ఏదైతే ఉందో అది గొర్రెకు ఎంతో భారము కలిగినటువంటిదిగా ఉన్నప్పటికీ అది తీసివేయబడిన తర్వాత ఆ ఉన్ని చక్కని మరి వస్త్రాలు చేయటానికి మంచి పరికరంగా అది ఉంటుంది. కాబట్టి చలి ఎవరికైతే పెడుతుందో అలాంటి ప్రదేశాల్లో చక్కని బ్లాంకెట్స్, జాకెట్స్, మరి ఎన్నో కోట్లు ఈ యొక్క ఉన్నితో తయారు చేస్తారు. నిజంగా చూసారా, గొర్రెను ప్రభు విశ్వాసికి పోల్చడంలో ఉండేటువంటి అర్థం ఏంటంటే ఈ భారం కలిగినటువంటి ఉన్ని ఇతరులకు వెచ్చదనాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి ఉన్నిగా అది ప్రభు మార్చివేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు భారం అనుకునేటువంటివి, మనం మోయలేనటువంటి సాక్ష్యాలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు మన జీవితంలో తొలగించిన తర్వాత అవి ఇతరులకు సాక్ష్యాలుగా నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు మోస్తున్నటువంటి భారం ఏదో ఒక రోజున కాపరి దాన్ని తీసివేస్తాడు ఖచ్చితంగా. మరి ఆ యొక్క భారాన్ని తీసివేసిన తర్వాత నీకు ఇచ్చేటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో అది చక్కని విశ్రాంతి లేక సాక్ష్యము, ఇతరులకు అది తెలియచేసేటువంటిదిగా ప్రభు కావాలని అది ఆయన నీకు కొన్ని రోజులు లేక కొన్ని సంవత్సరాలు నిన్ను ఆ విధంగా ఉంచటంలో ఆయనకు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈ రోజున సంఘంలో చాలామంది ఇలాంటి భారములతో నిన్నటువంటి వారు సంఘానికి రావటము లేక వెళ్ళటము లేక సంఘ పరిస్థితులను బట్టి కృంగిపోవటం వంటి భారాలతో, జీవన భారాలతో ఎంతోమంది ఉంటూ ఉంటారు. కానీ ఈ భారము ఏదైతే మనకు ప్రభు అనుగ్రహించాడో ఆ భారము మన జీవితాలని మరి తప్పనిసరిగా ఇతరులకు ఒక గొప్ప సాక్ష్యంగా అవి మన జీవితాల్లో అంటిపెట్టుకుని ఉండేటట్లుగా, మనలో నుండి అది పుట్టేటట్లుగా ప్రభు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ఈ గొర్రెలు ఎప్పుడైతే ఆహారాన్ని, గడ్డిని మేస్తూ ఉంటాయో ఆ గడ్డిలో కొన్నిసార్లు మరి క్రిములు వాటి యొక్క భోజనంలోనికి వెళ్ళినప్పుడు అవి తమ శరీరంలో మరి అనేకమైనటువంటి జబ్బులకు కారణంగా ఉంటాయి. అలాంటి సమయంలో గొర్రె మరి చాలాసార్లు తన యొక్క తలను వేదనతో బాధపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు గొర్రెనికి ఉండేటువంటి ఇబ్బందిని కాపరి గుర్తించినటువంటి వాడై ఆ యొక్క తలను మరి శుభ్రపరిచేటువంటి వాడుగా, దానికి సరైనటువంటి నూనెను ఇచ్చి తలను బాగు చేసేటువంటి వాడుగా కాపరి ఉంటాడు. కాపరికి మాత్రమే ఆ గొర్రె యొక్క బాధ తెలుసు, బయట చూసేటువంటి వారికి తెలియదు.
కనుక ఏ గొర్రె బాధపడుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెకు కావలసినటువంటి వైద్యం ఏదైతే ఉందో ఆ యొక్క నూనె కాపరి దగ్గర ఉంది. కాబట్టి దావీదు తన యొక్క దుఃఖ కీర్తనలో 23వ కీర్తనలో చెప్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తాడు. కనుక నూనెతో తల అంటి ఉండటం అంటే ఆ గొర్రెకు కావలసినటువంటి చికిత్స దేవుడిచ్చేటువంటి ఆ యొక్క చికిత్సగా మనకు కనిపిస్తుంది. కాబట్టి నీవు అనేక సార్లు నీ తలలో ఉండేటువంటి వేదనను బట్టి, నీ తలలో ఉండేటువంటి ఆలోచనలు బట్టి నీవు అనేక రాత్రుల్లో దుఃఖపడి ఉండవచ్చు, కన్నీరు కార్చి ఉండవచ్చు. కానీ నీ కాపరి నీ దుఃఖాన్ని ఎరిగినటువంటి వాడు. ఏదో ఒక రోజున నీ దుఃఖాన్ని ఆయన తప్పనిసరిగా అభిషేకంగా మార్చివేసి నిన్ను బాగు చేస్తాడు. ఇక మూడవ, ఇలా చూసినట్లయితే గొర్రె విషయంలో మరి ఇంకా మనం ఆలోచన చేస్తే అది ఆహారం తిన్నప్పుడు మరి దాని యొక్క ముఖానికి భయంకరమైనటువంటి మరి ముండ్లు గుచ్చుకుంటాయి. కొన్ని గడ్డిలో ఉండేటువంటి కొన్ని ముండ్లు ఒక పల్లేరు కాయల్లాగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఈ గొర్రెకు ఉండేటువంటి బొచ్చును బట్టి అది భయంకరంగా అది దానికి చిక్కుపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు గొర్రె తన ముఖాన్ని తాను శుభ్రం చేసుకోలేదు. దానికి ఏ విధంగానూ కూడా తన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకునేటువంటి బలం దానికి అందదు. ఒకవేళ ఒక కుక్కను మనం చూసినట్లయితే దానికి ఏదైనా ఒక ఇబ్బంది కలిస్తే దాని నాలుక ద్వారా అది తన శరీరాన్ని శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే కొన్ని జీవితాల్లో కొన్ని జంతువులు తమను తాము కొన్ని విషయాల్లో బాగు చేసుకోగలుగుతాయి, కానీ గొర్రె మాత్రము అలాగ చేయలేదు. కనుక తన శరీరంతో అది ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, దాన్ని విసుగుదల కలిగించినప్పుడు అది అనేక సార్లు చెట్లను మరి రాసుకొని మరి తన శరీరానికి విశ్రాంతినిచ్చుటకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ కాపరి దాని యొక్క బాధను గుర్తించినప్పుడు దానికి ఎక్కడైతే ముండ్లు అంటి ఉంటున్నాయో ఆ యొక్క ముండ్లన్నింటినీ కూడా నెమ్మదిగా దాన్ని చేరదీసి తీసివేసి దాన్ని శుభ్రముగా సంరక్షించేటువంటి కాపరిగా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అంటరానటువంటివి ఎన్నో నీకు అంటుకున్నప్పుడు, నీవు తెలియక నీ జీవితానికి అవి వచ్చినప్పుడు బహుశా నీవు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటావు, కానీ అది నీకు మరింత దుఃఖానికి కలిగించేటువంటిదిగా కొన్నిసార్లు తయారైపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో నీవెంత మాత్రం కూడా చింతించవద్దు. నీ కాపరి నిన్నెప్పుడు కూడా గమనిస్తూ ఉంటున్నాడు. నీ కాపరి నీకు సహాయం చేసేటువంటి వాడుగాను, నిన్ను ఆదరించేటువంటి వాడుగాను, నిన్ను సంరక్షించి శుభ్రపరిచేటువంటి కాపరిగా ఉన్నాడు. నీ యొక్క బాధ కాపరికి మాత్రమే తెలుసు. యేసు ప్రభు మాత్రమే నీ బాధను గుర్తించగలడు. నీవు ఒక మందలో ఉన్నప్పటికీ నీ ఉండేటువంటి మందలో నీకు ఆ సహాయం దొరకకపోవచ్చు, కానీ నీ యజమానుడైనటువంటి కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరి తప్పనిసరిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ బాధను మరి నీలో నుండి పరీక్షించి ఆయన తీసివేస్తాడు. ఇక అనేక విషయాల్లో మనం చూసినట్లయితే గొర్రె మరి సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో శత్రువు యొక్క స్వరాన్ని అది గుర్తించలేదు. ఒకవేళ దాని ఎదుటకు శత్రువు వచ్చినప్పటికీ ఆ శత్రువు నుండి తప్పించుకొని పరిగెట్టగలిగినటువంటి శక్తి లేక జ్ఞానము దానికి లేదు. మనం చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. మనం అనుకుంటాము బాగున్నాము, క్షేమంగా ఉన్నాము అనేటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం, కానీ చాలాసార్లు అది కొన్నిసార్లు మనకు హాని కలిగించేటువంటిది, మన ప్రాణానికి హాని తెచ్చేటువంటి మధ్యలో మనం ఉన్నామని మనం గుర్తించలేం. కాబట్టి కాపరి ఎప్పుడు కూడా గొర్రె చుట్టూ తన యొక్క ప్రాణాన్ని పెట్టుకున్నటువంటి వాడుగా ఉంటాడు, సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడు. గొర్రెను ఎప్పుడు కూడా సంరక్షించడానికి కాపరి తన యొక్క మార్గాలన్నిటిలో కూడా ఏది ఎక్కడ సంరక్షణ పొందాలో అనేటువంటి విషయంలో గొర్రెల కొరకు ఒక విశ్రాంతి స్థలాన్ని ఎప్పుడు కూడా మరి సంరక్షించడానికి కాపరి సరైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కనుక దేవుని వాక్యం అనేటువంటిది విశ్వాసికి సంరక్షణలోనికి తీసుకుని వచ్చే స్థలం. తర్వాత ఈ లోకంలో ఉండేటువంటి తోడేళ్ళు, అబద్ధ బోధలు, అబద్ధ సంబంధితమైనటువంటి అనేకమైన మోసాలు లోకంలో ఉన్నాయి. అవన్నీ నీకు బహుశా నువ్వు గుర్తించలేవు, నేను కూడా గుర్తించలేను. కొన్నిసార్లు కొంతమంది మనుషులు ప్రేమతో మనల్ని మాట్లాడవచ్చు, బహుశా వారు మనకు హాని చేసేటువంటి భయంకర మనుషులుగా ఉండొచ్చు. కొన్నిసార్లు
మరి మనల్ని ఎన్నో దుఃఖపరిచేటువంటి వారుగా మరి వారు మారిపోవచ్చు. మనం చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటాం. లోకాన్ని నమ్మి మోసపోయేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కనుక అలాంటి మోసాల్లో మనం చిక్కుబడుతూ ఉన్నప్పుడు కాపరికి మాత్రమే తెలుసు ఆయన నిన్ను ఏ రీతిగా తప్పించాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఆయన మనలను సంరక్షించేటువంటి వాడు, కృప చూపించేటువంటి వాడు. అటు తర్వాత గొర్రె మరి ఒక విషయం ఏంటంటే, అది 4 కాళ్ళ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు అది తను తాను కొన్నిసార్లు మరి స్థిరపరచుకోలేదు, లేదంటే సరిగా స్థిరంగా నిలబడలేదు. అంటే దాని కాళ్ళ కింద ఉండేటువంటి స్థలం యొక్క నమూనాను లేక సమానత్వాన్ని అది గుర్తించలేక ఎత్తు పల్లాల్లోకి వచ్చినప్పుడు, అది కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు గమ్ముని తనకు హాని తీసుకొచ్చే స్థలాల్లోనికి అది వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండవది, ఆ గొర్రె అనేటువంటిది ఎప్పుడూ కూడా మార్గాన్ని నిర్దోషించుకోలేదు, పరీక్షించుకోలేదు. కనుక అది చాలాసార్లు కొన్ని మందలలో ఉన్నప్పుడు గొర్రెలు కాలు జారి కొండలలో నుండి, లోయల్లో నుండి అవి పడిపోతాయి. అలా పడిపోయినప్పుడు వాటికి భయంకరమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటున్నది, దెబ్బ కలుగుతూ ఉంటున్నది. ఆ సమయంలో అంత గొప్ప దెబ్బ వాటికి తగిలినప్పుడు అది భయంకరంగా అరిచేటువంటి ఒక దుఃఖ స్వరము దానికి వస్తూ ఉంటుంది. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మనము చాలాసార్లు మనకు తెలియక పరుగులు పెట్టినప్పుడు, మనం వెళుతున్న మార్గం ఏంటో మనకు తెలియలేనప్పుడు మనం చాలాసార్లు అలాంటి భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం పెట్టేటువంటి స్వరము, దుఃఖ స్వరం ఏదైతే ఉందో అది కాపరి ఎరిగినటువంటి వాడు. లోకానికి అది తెలియదు, లోకాను అది వినలేదు. నిన్ను ఏ కాపరైతే కాస్తూ ఉంటున్నాడో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ దుఃఖ స్వరం, నువ్వెక్కడ నుండి మొరపెడుతున్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ లోయలో ఉండి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో చిక్కుపడ్డావో ఆయనకు తెలుసు. నువ్వు చిక్కుబడినటువంటి స్థలం ఆయనకు తెలుసు. కాబట్టి నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ అరుపును ఆయన గుర్తించినటువంటి వాడయుండి నీ యొక్క స్థలం దగ్గరికి చేరినప్పుడు ఆ గొర్రెను సంరక్షించడానికి, ఆ గొర్రెను విడిపించడానికి, ఆ గొర్రెను ఒకేసారి మరి ఆ పడిపోయినటువంటి స్థలంలో నుండి వెంటనే పైకి లేపటం పడదు. కానీ దాన్ని మెల్లిమెల్లిగా ఆ యొక్క పడిపోయినటువంటి ఇరుకులో నుండి దాని ప్రాణాన్ని రక్షించడానికి కొంచెం 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 మరి దానిని విడిపించవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నీవు నేను చాలాసార్లు మరి కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితుల్లో చిక్కుపడినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనలో ఒక దుఃఖస్వరం వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో నుండి ఒక దీనకరమైనటువంటి స్వరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా, మనం కొన్నిసార్లు మనకు తెలియని దుఃఖంలో మనం దిగజార్చబడినప్పుడు మనకు తెలియని ఒక దుఃఖం, అదొక విచారకరమైనటువంటి దీనమైనటువంటి భారం. అది ఎవరు అనుభవిస్తారో అది వారికి మాత్రమే తెలుసు. ఆ దుఃఖము ఎంతో బాధకరమైనటువంటిదిగా, విలపించేటువంటిదిగా, ప్రాణాన్ని సహితం అది పిండేసి మరి భయంకరమైనటువంటి దుఃఖాన్ని అది బయటకు లాగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం నిన్ను రక్షించదు, కానీ కాపరి అనేటువంటి ప్రభువు నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉంటాడు. దాన్ని మెల్లిమెల్లిగా ఆయన తీసేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే చాలాసార్లు మనం చిక్కుకున్నటువంటి చిక్కులు అవి వెంటనే మనకు విమోచనను కలిగించవు. ప్రభు ఎప్పుడు కూడా నిన్ను స్థిరపరచడానికి ఆయన వెంటనే నీ పరిస్థితులు మార్చాడు. ఇది గుర్తించుకుందాం. ప్రతి విశ్వాసుల్లోనూ కూడా మనం గుర్తించవలసినటువంటి బలమైనటువంటి విషయం ఏంటంటే, మనము దుఃఖంలో ఉన్నాము, బాధలో ఉన్నాము, లేక అపాయంలో ఉన్నాము, మనకి వెంటనే నయం కాలేదు అని మనం అనుకోకూడదు. ప్రభు కొన్నిసార్లు మన ప్రాణానికి హాని కలగకుండా ఉండటానికి, మన ఎముకలకు నొప్పి తగలకుండా ఉండటానికి, మన జీవితాలు తిరిగి అలాంటి భయంకరమైన దుస్థితిలోనికి మరలా దిగజార్చబడకుండా ఉండటానికి కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో, కన్నీటి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. భయంకరమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి రాత్రులు మన జీవితంలోనికి వస్తాయి. అలాంటి దుఃఖంతో నేను ములుగుచూ ఉన్నప్పుడు ఆయన
నీ యొద్దకు నా యొద్దకు వచ్చేటువంటి వాడు, మనలను సంరక్షించేటువంటి వాడు, మనలను ఆదరించేటువంటి వాడు, మనకు మెల్లనైనటువంటి తన యొక్క స్వరంతో నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించేటువంటి వాడు. మెల్లిమెల్లిగా నీ ఇబ్బందులన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, 1 సంవత్సరం పట్టొచ్చు, లేక 10 సంవత్సరాలు పట్టొచ్చు, లేక 15 సంవత్సరాలు పట్టొచ్చు, లేక 20 సంవత్సరాలు పట్టొచ్చు. సమయంతో ఆయన ఎప్పుడూ కూడా మరి టాలీ చేయవద్దు. దేవుని యొక్క శక్తి మన జీవితాల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి అయినప్పుడు, కట్టడానికిగా ఉన్నప్పుడు ఆయన చక్కని సమయాన్ని తీసుకొని మనల్ని నిర్మిస్తాడు. యాకోబుతో ప్రభు చెప్పిన మాట అదే, నేను చెప్పినది నీతో నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి అనేకమైనటువంటి దుఃఖాలు ఆయనకు వచ్చాయి. కన్నీరు కార్చాడు. రాత్రి మరి మంచుకు తడిచానని చెప్తాడు, పగలు ఎండ దెబ్బకు ఎండిపోయానని కూడా చెప్తాడు. అయినా కూడా ప్రభు అతనికి తోడై ఉన్నాడు. గడాంధకారపు లోయ దావీదుకు వచ్చింది. ఆ దుఃఖము భయంకరమైనటువంటి దుఃఖము, చీకటి, మనుషులు ఎవరో కనిపించరు, సహాయకులు ఎవరో రారు. మరి ఎంత హానికరమైనటువంటి స్థలంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క దుడ్డికర్ర దండము నన్ను తప్పిపోకుండా కాపాడుతుంది. ప్రభు యొక్క హస్తము నన్ను రక్షిస్తుంది. ప్రభు యొక్క హస్తము నన్ను కాపాడుతుంది. ప్రభు యొక్క హస్తము నన్ను సంరక్షించి కాపాడి నడిపిస్తుందని చెప్తూ ఉంటాడు. కాబట్టి కాపరిగా గొర్రెల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి మంచి ఉద్దేశం, నా గొర్రెలు నా స్వరం వినను, అవి ఎప్పుడు నన్ను వెంబడించునని చెప్తాను. ఈ లోకంలో మరి గొర్రెల యొక్క పిలుపు ఏదైతే ఉందో, కాపరి యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం ఎవరైతే మరి వినటం నేర్చుకుంటారో అవి ఎప్పుడు కూడా మరి ఆయనని వెంబడించడం నేర్చుకుంటారు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చేటువంటిది ఏంటంటే 23వ కీర్తన మరి 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. కాపరితో ఉన్నప్పుడు కాపరిలో ఉండేటువంటి సమృద్ధి అంతా కూడా గొర్రెల కొరకు మాత్రమే కాపరి ఆలోచన చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు తన కొరకు ఆయన ఆలోచించడం లేదు, కానీ ఆయన నీ కొరకు ఆలోచించేటువంటి దేవుడు. నిన్ను అభిషేకించట్లో, నీ గిన్నె నిండి పొల్లిలాగా చేయటంలో, నీ బ్రతుకును ఆస్వాదించడంలో, నిన్ను సమృద్ధిగా నడిపించడం కొరకే ఆయన నీకు కాపరిగా ఉన్నాడని విశ్వసించగలవా? ఆయన నీకు కాపరిగా ఎందుకు ఉన్నాడంటే నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, నీకు కష్టం వచ్చినప్పుడు విడిపించడానికి, నీకు అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను తప్పించడానికి, నువ్వు చెడులో పడిపోతున్నప్పుడు మంచి స్థితిలోనికి ఆయన తీసుకురావటానికి నీకు కాపరిగా ఉన్నాడు. ఇక చివరిగా చెప్పేటువంటిది ఏంటంటే, గొర్రెల కొరకు ఆయన ఇచ్చినటువంటి కృప ఏదైతే ఉందో, కృపాక్షేమములు నా వెంట వస్తాయని చెప్తున్నాడు. ఒక మనిషినికి బహుశా మన జీవితాల్లో ఆలోచన చేసినట్లయితే, నేను మరి వెళ్ళుచున్నటువంటి మార్గం అంతట్లో నా కుడి పక్కన కృప, నా ఎడమ పక్కన క్షేమము, లేక నా కుడి పక్కన క్షేమము, నా ఎడమ పక్కన కృప, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అవి నాతో కూడా వచ్చినప్పుడు నాకెంత ఆనందము, నాకెంత సంతోషం. దేవుడు ఎప్పుడూ నాపై కృప ఉంచినప్పుడు నేను ఏ విషయంలోనూ కూడా మరి కఠినపరచబడటానికి నాకు అవకాశం లేదు. ఎటువంటి స్థలంలోనైనా నేను కృప పొందుకునేటువంటి వాడుగా ఉంటాను. దేవుడు నాకు క్షేమాన్ని అనుగ్రహించినప్పుడు, అది గాఢాంధకారపు లోయ అయితేనేమి, అక్కడ కూడా నాకు క్షేమమే కలుగుతుంటుంది. దేవుడు నాకు క్షేమాన్ని సిద్ధపరిచినప్పుడు, నేను భయంకరమైనటువంటి అగ్ని మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చిననేమి, అక్కడ కూడా క్షేమము నా వెంట వస్తుంది. ఒకవేళ నేను జబ్బులో పడి అనేక సంవత్సరాలు లేవకుండా ఉండి ఉన్నప్పటికీ కూడా, మంచమే నా జీవితానికి పూర్తిగా ఒక గదిగా మారిపోయినప్పుడు సహితము నాకు క్షేమము దేవుడు అనుగ్రహించినప్పుడు, నేను ఆ మంచం మీద కూడా క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఎంత అద్భుతమైనటువంటి దీవెన విశ్వాసకి ప్రభు అనుగ్రహించాడు. కాపరిగా ఉన్నటువంటి మరి ఆ యొక్క గొర్రెల కాపరి, ఆ కాపరి మందలో ఉండేటువంటి గొర్రె లోపలికి వెళ్ళచ్చు బయటకు వచ్చుచూ ఉన్నప్పుడు, లోపలికి వెళ్ళినా క్షేమంగా ఉంటున్నాడు, బయట ఉన్నా క్షేమంగా ఉంటున్నాడు. తోడేళ్ళు వస్తుంది అనేటువంటి భయము ఈ గొర్రెకు లేదు. ఎందుకనగా ఈయన సొంత గొర్రె ప్రాణాలకి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వాడు.
కనుక ఈ మందలో ఉండేటువంటి గొర్రె జీవాన్నే కలిగి ఉంటుంది తప్ప మరణం అనేటువంటిది దాన్ని దరిదాచారు. విచారము, దుఃఖము, చీకటి, అంధకారం ఎంత మాత్రం కూడా దానికి చేరం. ఒకవేళ అది ఎన్నో భయంకరమైనటువంటి ఎత్తులోనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సైతము కృపాక్షేమములు దాని వెంట వెళ్తుంటున్నాయి. కాబట్టి దానికి ఎక్కడ ఉన్నా కూడా క్షేమమే లభిస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఆశీర్వాదమే పొందుకుంటూ ఉంటుంది. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ జీవితము ఏ రీతిగా ఉంది? నీకు కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు లేకపోయినట్లయితే ఈ లోకము భయంకరమైనటువంటి అరణ్యము, అది తోడేళ్లతో నిండినటువంటిది, భయంకరమైన విషజంతువులతో నిండినటువంటిది. నీకు నీ మార్గాన్ని నిర్దేశించుకోవటం ఎంత మాత్రం కూడా రాదు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన మాత్రమే రక్షించగలడు. ఒకవేళ నీవు ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ప్రభు యొద్దకు రా. ఆయన నీకు సంరక్షణ ఇచ్చేటువంటి వాడు, నీ ప్రాణానికి సేద తీర్చేటువంటి వాడు. ఎంతకాలం ఈ లోకంలో మరి లోకాశలతో నిన్ను తృప్తిపరచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసినా అది నీ ప్రాణానికి హాని కలిగించేది, నిన్ను మార్గాన్ని తప్పించేటువంటిది, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయం మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నా జీవితాన్ని నేను ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాపరత్వం కిందకి అప్పగించుకోవటంలో నేను ఇంకా ఎక్కడ వెనకబడి ఉంటున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను ఇంకా ఆయనను ప్రేమించకుండా నా ఇష్టాన్నే ప్రేమిస్తూ ఉంటున్నాను, లేక ఆయనను ప్రేమించకుండా నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాను. అలా కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను పొందకుండా నేను దూరం అయిపోతుంటున్నాను. ఎవరైతే ప్రభువుని అడ్డుపెట్టి ఉంటారో వారి జీవితకాలం అంతా కూడా కృపాక్షేమములు వారి వెంట వస్తాయి. నీకు ఆ కృపాక్షేమములు కావాలని కోరుకుంటున్నావు. నీవెక్కడున్నా సరే కృపాక్షేమములు ఉన్నప్పుడు నీ చేతిలో డబ్బు లేకపోయినా కృపాక్షేమములు నిన్ను ధైర్యంతో పరిచి నిన్ను తృప్తిపరిచేవిగా ఉంటాయి. ఎటువంటి స్థితిలో నీవున్న కృపాక్షేమములు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఒక పక్క నీ శిరస్సు పైన కృప ఎప్పుడూ సమృద్ధిగా కుమ్మరించబడుతుంటుంది. నీ మార్గం అంతట్లో కూడా వర్ధిల్లటానికి క్షేమము నీకు మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎటువంటి మార్గం అయితేనేమి ప్రతి మార్గంలోనూ నీకు క్షేమమే వస్తుంటుంది. ప్రభు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో గొప్ప వాగ్దానం ఏంటంటే అతడు చేయనదంతయు కూడా సఫలమగునని చెప్తుంటున్నాడు. కాబట్టి నీ ప్రార్థనను సఫలపరిచే ప్రభు మార్గంలో నీవు ఉన్నట్లయితే నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, నీవు సఫలుడు అవుతావు. ఎటువంటి మార్గంలోనైనా నీవు వర్ధిల్లేటువంటి వాడుగా ఉంటావు. నీ జీవితాన్ని వర్ధిల్ల చేసుకోవాలి అంటే కృపాక్షేమములు మాత్రమే నీకు కావాలి. నూనెతో నీ తల అంటేటువంటి వాడు, నిన్ను మరి నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా చేసేటువంటి వాడు. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా మరి మనకు కేవలం చాలనవగా ఇచ్చేటువంటి వాడు కాడు. కానీ మన గిన్నె నిండి పొర్లి ఇతరుల కొరకు అది ఇంకా పొర్లి ప్రవహించినట్లుగా చేస్తాడు. కాబట్టి నీ జీవితం ఇంకా అటువంటి సమృద్ధిని లేకపోయినట్లయితే నేడే ప్రభు యొక్క పాదాలు ఎద్దకు రా. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవు తప్పిపోయినట్లయితే, నీవు క్రీస్తుకు దూరమైనట్లయితే ప్రభు యొద్దకు రా. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవింకా క్రీస్తును ఎరగకుండా ఉన్నట్లయితే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రా. ఆయన నీ జీవితాన్ని రక్షించి నిన్ను తన మందలో చేర్చుకొని తన యొక్క కాపుదల్లో తన సహవాసంలో ఉంచుతాడు. కాబట్టి ఆయన సహవాసంలో నీవు ఉన్నప్పుడు ఆయన జీవము నీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. నీవు సమృద్ధిగా సంతోషంగా మరి ఆనందంతో నిండి ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయమందు ప్రభా ఈ మాటల ద్వారా నీ బిడ్డలను బలపరిచి మరి అనేకులకు ఈ వాక్యములు ఉపయోగకరంగా చేయవలసింది. వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్తించు. ప్రభును రక్షకుడని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునామమున చేరిన మీకందరికీ పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసునామమున శుభములు. ప్రత్యేకంగా 5 మాసాలు ప్రభు తన అపారమైన కృపను మనకు చూపించి 6వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రవేశమిచ్చిన పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉంటా ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ జాయ్. 5 months, దాదాపు 150 దినాలు ప్రభు తన కాపుదల ఇచ్చారు, కృపనిచ్చారు, కనికరం ఇచ్చారు. ఉదయకాలం ఆరాధనలు అదే వాక్యం.
ఆయన కృపను ఆయన మన పట్ల చూపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. 6వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రవేశించే కృప ప్రభు అనుగ్రహించారు. పరిస్థితులు ఎంతో మరి మనకు అవి ప్రతికూలంగా ఉంటా ఉన్నాయి. మరి కొన్ని సెంటర్స్ నేను అల్లాపూర్ ప్రాంతానికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు ఇంకా ఇక్కడ కొన్ని ఈ యొక్క కేసెస్ ఉంటా ఉన్నాయి, కాబట్టి ఇంకొంచెం ఈ మాసం కూడా మరి వెయిట్ చేస్తాము అని చెప్పారు. ప్రభు చిత్తమైతే మరి వచ్చే మాసంకు ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క కోవిడ్-19 లేదా ఈ యొక్క కరోనా వైరస్ ఒకవేళ తగ్గిపోతే మరి సెంటర్స్ కూడా జూలై మాసం నుంచి మరి మనం అక్కడ కూడా ఆరాధనలు మొదలు పెడతాం. ఆ కార్యం జరగాలి అంటే విశ్వాసులుగా మనం అందరం ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 3 సియోను సంఘ ఆధ్వర్యం ద్వారా జరుగుతూ ఉంటున్నాయి. ఆరాధన, పాటలు, వాక్య సందేశం జరుగుతూ ఉంటా ఉన్నది. ఈ మధ్యనే మరి మేము అనుకుంటా ఉంటాం ఒక 150 మంది లేదా 200 మంది చూస్తూ ఉంటాం. సహోదరుడు అంటా ఉన్నారు చాలామంది, దాదాపు 800 నుంచి 900 మంది ఈ యొక్క సాయంకాలం వచ్చే కార్యక్రమమును వారు వీక్షిస్తూ ఉన్నారంటే వారు ఆ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఏదో మన గొప్పతనం అని చెప్పుకోవడం కాదు, కానీ ఈ కార్యక్రమం ద్వారా ఇతరులు కూడా వారు దీవించబడాలని అందుకే స్క్రోలింగ్ కూడా వేస్తూ ఉంటారు. ఒకవేళ యూట్యూబ్లో మీరు వింటూ ఉంటే మీ ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే మీ ప్రార్థన అంశాలు మీరు తెలియచేయండి పాస్టర్ డేవిడ్ గారికి. తప్పకుండా మీ కొరకు కూడా మేము ద మూమెంట్ ఎప్పుడైతే వార్త వస్తుందో ఇమీడియట్గా మేము ఆ ప్రార్థన అంశాన్ని సంఘ గ్రూప్లో పెడతా ఉంటున్నాం. కాబట్టి ఏవైనా యూట్యూబ్లో వింటున్న సియోను సంఘస్థులే కావచ్చు, లేదా సియోను సంఘ సెంటర్స్లో ఉండేవారే కావచ్చు కదా. నడిదనం చిత్రపూర్ నుంచి సోదరు కృప మా తల్లి గారికి నెగటివ్ వచ్చింది, ప్రార్థన చేసిన వారికి అందరికీ వందనాలు అని వారు చెప్పారు. కాబట్టి మరి ఏవైనా ప్రార్థన అంశాలు ఉంటే మీరు మాకు తెలియచేయండి. పాస్టర్ గారు మేము కూడా ఆ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మేము కూడా బలపరచబడాలి అనుకుంటా ఉన్నామంటే తప్పకుండా మీరు నాకు తెలియచేయండి. ఆ సాయంకాల ప్రార్థనలో మేము మిమ్మల్ని కూడా తప్పకుండా వాడుకుంటాం. నా ఆశ అంతా ఏంటంటే ప్రతి ఒక్కరూ సియోను సంఘంలో యవనస్తులే కావచ్చు, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ వాక్యంలో ఎదగాలి, ప్రార్థన బలాన్ని రుచి చూడాలి. అంతేకాకుండా పాటలు కూడా ప్రతి ఒక్కరు పాడడం నేర్చుకోవాలనేది నా యొక్క ఆశ. కాబట్టి ఒకవేళ మేము కూడా సాయంకాలం ఆ ప్రార్థనలు మేము వింటా ఉన్నాం, మేము కూడా ఆ ప్రార్థనలు జరిగించడానికి ఆశిస్తున్నాము అన్నవారు తెలియచేయండి. తప్పకుండా ఈ మాసం అయితే మేము ఆల్రెడీ లిస్ట్ వేసేసాం. జూలై మాసంలో తప్పకుండా మీకు కూడా ఆ తరుణం అనేది కాదు, ప్రభు ఇస్తున్న గొప్ప ఆధిక్యత అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను. అంతేకాకుండా ప్రార్థన చేయాలి మన సంఘస్థుల కొరకు. మరి చాలామంది ఉద్యోగాలు మరి వారు కోల్పోయారు, వారి ఉద్యోగాల కొరకు మనము ప్రార్థన చేయాలి. వివాహాలు నిలబడిపోయాయి, వాటి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మరి సంఘంలో నాతో కూడా పరిచర్యలో సహాయపడుతున్న పాస్టర్స్ని బట్టి, ఎవాంజలిస్ట్ని బట్టి, లీడర్స్ని బట్టి, వారియర్స్ని బట్టి కూడా నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రభు రాబో దినాల్లో సంఘం మీద ఉంటున్న ఏవైనా కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఇవన్నీ ప్రభు తప్పకుండా సెటిల్మెంట్ చేసి సమాధానంతో ఈ యొక్క భవనం విషయంలో ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియచేసే విధంగా మీ యొక్క ప్రార్థనలలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు సాయంకాలము మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు చిల్డ్రన్కు జూమ్లో జరుగుతూ ఉంటుంది సండే స్కూల్. ఒకవేళ ఏదైనా మరి మార్నింగ్ టైంకి షిఫ్ట్ చేయాలని ఒకవేళ తలంపు ఉంటే అది ఆ విషయాన్ని కూడా తెలియచేస్తాం. కానీ ఈ దినం సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ యొక్క జూమ్లో సండే స్కూల్ కూడా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం. చివరిగా ప్రతి ఆదివారం యథావిధిగా 4 ఆరాధనలు జరుగుతుంటున్నాయి. ఉదయకాలపు ఆరాధన, మొదటి ఆరాధన 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 9:30కు ప్రారంభమవుతుంటున్నది. తిరిగి మూడవ ఆరాధన మరి 4 గంటల నుండి 6 గంటల వరకు హిందీ నుండి తెలుగులోనికి తర్జుమా చేయబడుతూ ఉంటున్నది.
అలాగే 6 నుండి 8 గంటల వరకు 4వ ఆరాధన జరుగుతుంటున్నది. ఈ కార్యక్రమములను మరి లైవ్ ద్వారా అలాగనే 2 ఆరాధనలు దేవుని యొక్క మందిరంలోనే జరుగుతుంటున్నాయి. కాబట్టి మరి పాల్గొనవలసినటువంటి వారు లైవ్లో కానీ లేక ఉదయకాల సమయంలో నేరుగా మందిరంలోకి కానీ వచ్చి ప్రభు యొక్క ఆరాధనలో పాలు పొందాలని మనం చేస్తుంటున్నాం. యథావిధిగా ప్రతి సాయంకాల సమయంలో మరి 6 గంటల నుండి 8 గంటల వరకు పిలిచిన దేవునితో పౌలు సమయం అనేటువంటి పత్రికా ధ్యానాలు జరుగుతుంటున్నాయి. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల ద్వారా మరి ఆత్మీయంగా మేలు పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగనే మరి స్త్రీల కార్యక్రమం, అలాగనే యవనస్తుల కూడికలు, మరి గృహ ప్రార్థనలు లైవ్లోనే జూమ్ ద్వారా మీకు అందించబడుతుంటున్నాయి. కాబట్టి సియోను చర్చ్ యొక్క కార్యక్రమములన్నిటిలోనూ మరి మీ యొక్క సమయమును బట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాలు పొందండి. మీ గృహం అంతట్లో మరి దేవుని దీవెనలు పొందుకోండి. ప్రభు మిమ్మలను దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి సాయంకాల సమయంలో మరి 4వ ఆరాధనలో ప్రభు మరి ఆరంభం నుండి మరి చివరి వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మరి లైవ్ ద్వారా మరి ఈ యొక్క ఆరాధనను జరిగించడానికి సహాయం చేసినందుకే స్తోత్రాలు. ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ యొక్క ఆరాధనను మరి ప్రభా విని ఉంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని ప్రభా మీరే తాకి వారి మనస్సులను నీ యొక్క సాన్నిధ్యంతో నీ దీవెనలతో కప్పండి. ప్రతి గృహాన్ని కూడా మీరు దర్శించి గృహంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, చీకటి సంబంధమైన కీడు నుండి విడిపించి, అనారోగ్యం నుండి విడిపించి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆర్థికమైనటువంటి మరి ఉద్యోగాలు నుండి కూడా ప్రభా మీరు విడుదల చేసి మరి అనేకులకు తగినటువంటి ఉద్యోగాలు, మార్గదర్శకత్వం దొరికేటట్లుగా దయతో సహాయం చేయవలసిందని కోరుచుంటున్నాను. మహనీయుడ, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి ప్రభా మరి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించేస్తుంది. ఈ రీతిగా నాయన మరి ఇంకా కొన్ని దాసులు జాన్ పాల్ గారిని మా ప్రభా కుటుంబంలో మా ప్రభా బలపరిచి మరి అనేకులను బలపరచడానికి మరి ఇంకను నీ యొక్క ఆత్మ నడిపింపులను గ్రహించండి. సహాయపడుతున్నటువంటి ఎవాంజలిస్టులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే పాస్టర్ డేవిడ్ గారిని కూడా మీరు దీవించి బిడ్డ ద్వారా మరి ఇంకా ప్రభా అనేకమైన కార్యక్రమాలు సంఘంలో జరిగించబడటానికి, విశ్వాసులను మరింతగా బలపరచడానికి నీ నడిపింపును అనుగ్రహించి ఈ రీతిగా మేమందరము సంఘంలో ప్రభా నీ పాత్రలమై మరి నీ పనిని ప్రభా సంపూర్తి చేయనట్లు ప్రభా దీవించి ప్రతి బిడ్డను, యవనస్తులను, యువతులను, పాడుచున్న వారిని, అలా పరిచర్య చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే తండ్రి ఈ యొక్క సహవాసం కొరకే సహాయపడుతున్నటువంటి, ఆర్థికంగా సహాయం చేస్తున్న వారిని దీవించండి. అలాగనే కానుకలు మరి ఆన్లైన్ ద్వారా పంపించే వారిని దీవించండి. అలాగనే సంఘంలో ఇచ్చేటువంటి వారిని దీవించండి. నీ నామమును మా ప్రభు హెచ్చించి నీ రాజ్య సువార్త మరి దేశమందంతటా కూడా విస్తరించి వ్యాపించినట్లు దయతో సహాయం చేయండి. దేశంలో ఉన్నటువంటి కీడు నుండి ప్రభా ప్రజలను త్వరలోనే మా ప్రభా స్వస్థపరచు, నెమ్మదిని అనుగ్రహించి జనజీవనం మరలా ప్రభా సమాధానపడినట్లు ప్రభా నీవే దేశాన్ని కనికరించమని, నీ కృప చొప్పున దేశాన్ని ప్రభా మరలా తిరిగి సస్యశ్యామలమగినట్లుగా సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎత్తుపట్టుకొని నీ సాన్నిధ్యంలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించబడగలుగునట్లు దయతో సహాయం చేయవలసింది. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను తెలియజేసుకోవచ్చు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయనను ప్రేమిస్తున్న ప్రతి వారికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీకందరికీ వందనాలు.